సమయంలో ఇదే స్థలములో గొప్ప ఆశీర్వాదము అభివృద్ధి ఉంటదని ఏలియా ప్రవక్త చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదంట. కానీ 24 గంటలు గడిచేసరికి ఎంత సమయం అండి? 24 గంటలు. టుమారో దిస్ టైం, రేపటి ఈ కాలమునకు, రేపటికి ఈ సమయం అందు అని చెప్పండి. రేపటికి ఈ సమయం, ఎప్పటికల్లా రేపు ఈ సమయం, రేపటికి ఈ సమయం అందు ఈ రోజు విత్తబడిన వాక్యం యొక్క పంట మీరు అనుభవించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బై టుమారో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్లెంటీ అండ్ చీప్ అన్నప్పుడు ఒక్క వ్యక్తి నమ్మలేదంట. నమ్మనప్పుడు ఏమన్నాడంటే, అందరూ అనుభవిస్తారు కానీ నీవు అనుభవించకుండా ఉండిపోతావు అంటే, ప్రవక్త చెప్పిన ప్రకారం అక్కడ ఉన్న ఇజ్రాయెల్ దేశం అంతట్లో ఒక్క రాత్రిలో కరువు కాస్త అభివృద్ధిగా మారినప్పుడు, సమృద్ధిగా మారినప్పుడు అందరూ అనుభవించారంట. ఒకరు ఎవరైతే నమ్మలేదో ఆయన మాత్రం అనుభవించలేదంట. ఆమేన్. ఈరోజు నమ్మిన వారు అసాధ్యమైన కార్యములు చూచుదురు గాక. ఆమేన్. ఎప్పటికల్లా? రేపటి ఈ సమయం కల్లా అసాధ్యమైన కార్యాలు నా జీవితంలో జరుగుతాయన్న వారు చేతులు పైకెట్టి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 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 బైబిల్ సెలవిస్తుంది, లెట్ ఎవ్రీ మ్యాన్ బి ఎ లయర్ అండ్ గాడ్ బి ట్రూ. ప్రతి మనుషుడు అబద్ధికుడుగా ఉండునేమో కానీ దేవుడు మాత్రం సత్యవంతుడై ఉన్నాడు. ఎవరు సత్యవంతుడు? దేవుడు. ప్రతి ఒక్కరు అబద్ధమే, దేవుని మాట సత్యము. ఇంతవరకు నేను చెప్పిన ప్రతి మాట కూడా దేవుని యొక్క వాక్యమే. ఏది కూడా నా సొంత ఆలోచనలో నేను చెప్పింది కాదు. సో ఇక్కడి నుంచి విడుదలవుతున్న ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ దేవుని మాట అని నమ్మి స్వీకరించిన వారు గొప్ప కార్యాలు